పుష్పలింగాన్ని దివ్య దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ ఇచ్చేసి ఈశ్వరుడి యొక్క అనుభూతి చేసుకుని ఈశ్వర కరుణా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి 12 గంటల వరకు కూడా జాగరణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా జాగరణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ కలిగి అజ్ఞాన అంధకారంలో మానవులందరికీ దుఃఖము అశాంతి కలుగుతూ ఉంది. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచంగా సతీగి ప్రపంచంగా పరివర్తన చేయడం కోసమే ఆ పరమశివుడు భూమిపై అవతరించి ఉన్నారు. ఆ ఈశ్వరుడు భూమిపై అవతరించి మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మానవ జీవితంలో మనకు కావాల్సింది ఏంటి, ఏం తెచ్చుకున్నాము, ఏం పట్టుకెళ్ళాలి, మానవుడుగానే జన్మిస్తారా, జంతు జీవరాశుల్లాగా పుడతారా, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి, ఇవన్నీ తెలియజేస్తూ మానవ జీవితాన్ని సార్థకం చేసుకునే విధానం ఏంటి అనేది రాజయోగ మెడిటేషన్ కార్యక్రమాన్ని రాజయోగ మెడిటేషన్ని నేర్పించడం జరుగుతుంది. కనుక రాజయోగ మెడిటేషన్ కార్యక్రమం రేపటి నుండి ప్రారంభం అవుతుంది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుభూతిని చేసుకుంటూ ఆయన తెలియజేసేటటువంటి ఈ రాజయోగ రహస్యాన్ని తెలుసుకుని జీవితాన్ని సార్థకం చేసుకోండి. మన జీవితంలో ముక్తి, జీవన్ముక్తిని పొందేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి, తరించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.